దివ్య జ్ఞాన కథలు. ఏరా రాము, ఏమిటి దుమ్ము? ఏమైంది? కాలికి రక్తం కారుతుంది, కనిపించట్లేదా? ఎవరైనా కొట్టారా? లేక పడిపోయావా? నిజం చెప్పు అని తల్లి పిల్లవాడిని గద్దిస్తూ అడిగింది. ఏం లేదమ్మా, ఆటలో చిన్న దెబ్బ తగిలింది అంతే, అదే తగ్గిపోతుందిలే అంటూ రాము నవ్వుతున్నాడు. ఇంత టైం అయింది, ఆకలి కావట్లేదా? వెళ్ళు, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొనిరా. కాలికి మందు పెడతాను, అలాగే భోజనం చేద్దువుగాని అంది తల్లి. అలాగే అమ్మా, కానీ ఆకలేమీ అనిపించట్లేదమ్మా అన్నాడు బాబు. అవురా, అనిపించదు. ఎందుకో తెలుసా? మీరంతా ఆనందంగా ఆటలాడుతున్నారు కదా. మనకు ఆనందం లభిస్తే అన్నీ మర్చిపోతాంరా. అలాంటి ఆనందం మాకెప్పుడు లభిస్తుందో అంది తల్లి. అమ్మా, ఇప్పుడు ఆనందంగా లేరా? ఎందుకమ్మా? ఏం చెప్పమంటావురా, అన్నీ బాధలే, కష్టాలే, ఆనందం ఎక్కడుంటుంది అని తల్లి అనగానే, అయితే మీరు కూడా మాలాగా ఆడుకోండి, అన్నీ మర్చిపోతారుగా అన్నాడు సులభంగా రాము. తల్లి నవ్వుతూ, ఇప్పుడు మాకు ఆట కాదురా, వేట కావాలి. మన లోపల ఉన్న శాశ్వతానందాన్ని ధారణతో పట్టుకోవాల్సి ఉందిరా అని తల్లి అంటూ బాబుకు భోజనం పెట్టింది. ధ్యానప్రస్థం.